నమస్తే అండి అందరికీ. ఇవాళ మనము చాలా సింపుల్గా మెంతికూర టమాటా ఎగ్ కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేశారంటే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ టమాటాలు వేసుకోవాలండి. చూడండి, 1/2 కేజీ టమాటాలతో చేస్తున్నానండి ఈ కర్రీ అయితే. ఈ టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలండి. 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి 2 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది టమాటా అంతా. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. మెంతికూర టమాటా కర్రీ రెడీ అయ్యిందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా టమాటా కర్రీ రెడీ అయ్యింది. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ 4 వేసుకోవాలండి టమాటా కర్రీలో. ఇంతేనండి, మెంతికూర ఎగ్ టమాటా కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.